దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. మీకు సిరి అనేటువంటిది ఉంటుంది చేతిలో, ఫోన్లో అందరి దగ్గర సిరి తెలుసు కదా. సిరి అంటే ఎవరు? సిరిని ఎప్పుడైనా ప్రశ్నలు అడిగారా మీరు? అడగలేదా? వెదర్ ఎంత, టెంపరేచర్ ఎంత అని అడిగినప్పుడు యేసు ఎందుకు వచ్చాడని అడగండి సిరిని. యేసు ఈ లోకానికి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చెప్పి యంత్రాన్ని అడిగితే అది సమాధానం చెప్పకుండా సైలెంట్గా మొత్తం లోకానికి రక్షకుడు ఎందుకు పుట్టాడని చెప్పి పేజీలు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. మిగతా దేవుళ్ళని అడగండి, సిరిని మిగతా దేవుళ్ళ గురించి అడగండి, ఎన్ని పేజీల వర్తమానం వస్తుందో. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అడగండి సిరిని. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ లోకంలో ఎందుకు క్రీస్తు వచ్చాడు అనేది పుటాలుగా వాల్యూమ్స్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని బట్టి సైన్స్ డిక్లేర్స్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ సాల్వేషన్. అట్లో ఉన్నటువంటిది ఏంటంటే రక్షణ నశించిన వారికి. అంటే మనుషుల ప్రేమ ఒక్కరికో లేకపోతే బిడ్డలకో కుటుంబీకులకో లేకపోతే స్నేహితులకో సంబంధించింది. దేవుని ప్రేమ లోకానికి సంబంధించింది. అదే సిరిని అడిగితే సిరిని సరదాగా డూ యూ లవ్ మీ అని అడగండి. దాన్ని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడగండి. అదేం సమాధానం చెప్తుంది తెలుసా? ట్రైల్ వేయండి ఎప్పుడైనా. నాకు ప్రేమించే గుణాలు లేవు అని చెప్తుంది. అదేం చెప్తుంది? నేను ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను, నాకు ప్రేమించే గుణాలు లేవు, నాకు ఐఎమ్ నాట్ క్యాపబుల్ టు లవ్ అంటది ఇంగ్లీష్లో. ఐఎమ్ నాట్ క్యాపబుల్ టు లవ్. కానీ దేవుడే భూలోకానికి జన్మించిన దేవుడు. హీఈస్ క్యాపబుల్ టు లవ్ నాట్ 1 person, 2 persons, 10 persons. హీఈస్ క్యాపబుల్ టు లవ్. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఎందుకే? ఎవరో నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఈ లోకానికి వచ్చింది ఒక్క యూదుల కొరకే రాలేదన్నాడు. నేను ఈ లోకంలో యూదులను రక్షించుటకు వచ్చి తిని అని ఎక్కడ అనలేదాడు. ఈ లోకంలో ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడినటువంటి వారిని రక్షించుటకు వచ్చి తిని అనలేదు ఆయన. కాబట్టి మనం క్రైస్తవులు ప్రతి ఒక్కరికి యాక్సెస్ అవ్వాలి. మనం ప్రతి మానవాళికి సాంప్రదాయప్రదంగానో ఏదో ఒక రీతిని కక్ష చేతో మిష చేతో దేవుని ప్రేమను అందించడమే ప్రధానమైన లక్షణం అంటాడు పౌలు. సంహౌ ఏదో ఒక రీతిని క్రీస్తుని అందించడమే. రోమా సామ్రాజ్యం పడగొట్టడానికి వచ్చానని ఎక్కడ అనలా. రోమీయుల సామ్రాజ్యంలో వాళ్ళ సామ్రాజ్య విస్తరణ కొరకు ప్రయత్నం చేస్తుంటే హేరోదు కంగారు పడిపోయాడు. కానీ నేను రోమా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానలా, యూదా మతాన్ని స్థిరపరచడానికి వచ్చానలా. ఆయన పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళ వేషధారాన్ని మార్చడానికి వచ్చానని కూడా అనలేదు ఆయన. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళెవ్వరి యొక్క వేషధారణ జీవితాన్ని వచ్చానని అనలా. వాళ్ళని ఖండించాడు. వాళ్ళు ఎదురుపడినప్పుడు మటుకు వాళ్ళని ఖండించాడు. కానీ నేను ఆ పర్పస్తో వచ్చానని ఎక్కడ చెప్పలా. ఈ యాజకులను పట్టుకోవడానికి వచ్చాను, పరిసయ్యులను పట్టుకోవడానికి వచ్చాను, సద్దుకయ్యులను పట్టుకోవడానికి వచ్చాను, శాస్త్రులను పట్టుకోవడానికి వచ్చానని చెప్పి ఆయన ఎక్కడ కూడా బట్టబయలు చేయలా. ఈ విషయాన్ని మార్నింగ్ నేను చూస్తూ ఉంటుంటే మానవునికి సంతోషాన్ని కలిగించడానికి వచ్చాను. అది దూతలు పాడినటువంటి పాటల్లో, ఉదయం మీరు పాడిన పాటల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన వెతికి మానవాళ్ళలో ఈ లోకంలో భయంకరమైనటువంటి పాప కోపటిలో ఉన్న వారిని వెతికి ఆయన రక్షించుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఈ లోపల ఉండి ఆయన ఆరాధిస్తున్నామంటే దేవునికి సంతోషం. ఎందుకంటే మనం ఆయన బిడ్డలుగా ఉన్నందుకు. అంటే మనం ఈ సమయాన్ని, ఈ ఆరాధనని లోకానికి ఇవ్వలేదు, మనం దేవునికి ఇచ్చాం.
సో ఇప్పుడు దేవుడి పని అంతా ఇక్కడ ఆయన ఉండగలడు. ఈ సమయంలో లోకంలో కూడా వెతుకుతూ ఉంటాడు అనమాట ఆయన, ఇంకెవరినైనా పట్టుకుందామని. మనం అనుకుంటున్నాం దేవుడు 2-3గా ఉన్నాం కదా, మన 2-3కే చెందాడు కాబట్టి ఇక్కడే ఉన్నాడు అనుకోవద్దు. ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు, లోకంలో నశించిపోయిన వారిని కూడా వెతుక్కుంటూ ఉంటున్నాడు. నిన్న సాయంత్రం లోకంలో ఉన్న ఆయన ఒక తండ్రిని పట్టుకుని నువ్వు చర్చికి వెళ్ళరా అని చెప్పాడు. అది లోకంలో ఉన్న వారిని వెతికి రక్షించుకోవడం అనేటువంటిది. దీన్ని మనం కూర్చొని చూసినప్పుడు మొరాకో అనేటువంటి ఒక కంట్రీ ఉంది. ఈ అరబ్ కంట్రీస్కి బయట ఈ యూరోపియన్ కంట్రీస్ మధ్యలో ఉంటుంది. అది ఇటలీకి దగ్గరగా ఉంటుంది మొరాకో అని. ఆ మొరాకోలో ఉండేటువంటి రాజు కుటుంబీకుడు ఒక వ్యక్తి, నా క్లాస్మేట్, అమెరికాలో చదువుకునేటప్పుడు. వాడు తీసుకున్న ఇల్లు, మేమేమో చిన్న చిన్న గదులు ఉన్న అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం స్టూడెంట్స్ అంతా. వాడు ఒక విల్లానే తీసుకున్నాడు. ఆడికి బయట 2-3 కార్లు, రోల్స్ రాయిస్, బెంజి, బిఎండబ్ల్యూలో కాలేజీకి వస్తూ ఉండేవాడు. ఒకరోజు మా దగ్గరికి వచ్చాడు. మీ ఇండియన్ ఫుడ్ తినాలని ఉంది అన్నాడు నన్ను. మీ భారతదేశ ఫుడ్ తినాలని ఉంది, మీరు అప్పుడప్పుడు వండుకుంటే నాకు వచ్చేస్తుంది వాసన. అప్పట్లో మనం ఆదివారాలు మసాలా వేసేసి వంటలు వండేవాళ్ళం. ఆ వంట వాసనకి మా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు కూర్చొని తిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పాడు మాకు. ఈరోజు నాకు సడన్గా ఇది చదువుతుంటే నాకు ఆడు గుర్తొచ్చాడు. మార్నింగ్ మంచి హెల్తీగా ఉండేవాడు, అరబ్, చాలా హైట్ ఉండేవాడు. అతను కింగ్ మహమ్మద్ 6కి ముని మనవడు. మహమ్మద్ 6కి ముని మనవడు. ఆ కింగ్ గురించి చెప్పాడు మాకు. అతని వైఫ్ పేరు సెలెనా, వీళ్ళ మదర్ రిలేటివ్ సెలెనా అన్నటువంటి ఆవిడ అతనికి కింగ్కి కూతురు పుట్టినప్పుడు ఏం చేశాడో చెప్పాడు. కూతురు పుడితే ఈ మహమ్మద్ 1, 2, 3, 4, 5లో ఏం చేసేవారంటే దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ద్రాక్షారసం, మద్యం, వైన్ బాటిల్స్ పంపేవాడు. వాళ్ళు అక్కడ ఎక్కువగా సిగార్లు కాల్చేవారు, వాటిని బహుమానాలుగా పంపేవాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మంచి మంచి వంట పదార్థాలన్నీ ఆ దేశంలో ఉన్నటువంటి ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ ఆ రాజు బహుమానాలు పంపేవాడు అంట. అలా కూతురు పుట్టినప్పుడు మా మహమ్మద్ 6 ఏం చేశాడు అని చెప్తూ ఏమన్నా చెప్పాడంటే, అప్పుడు ఆ కంట్రీలో జైల్లో ఉన్నవాళ్ళు 8,836 మందిని సుమారు, నేనేమో అతను చెప్పింది నాకు గుర్తులేదు అప్పట్లో, నేను ఇది తీశాను ఇప్పుడు ఇన్ఫర్మేషన్. 8,836 మంది జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేశాడంట కూతురు పుట్టిందని. 24,200 మంది, 18 మందిది వాళ్ళ శిక్షణా కాలం 14 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు చేశాడంట శిక్షణా కాలాన్ని. అంటే జైల్లో మగ్గిపోతున్న వాళ్ళని, లేకపోతే శిక్షణలో ఉన్న వాళ్ళ యొక్క శిక్షణ కాల పరిమితిని చేయడం వల్ల అంతమంది ఆ రోజు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారంట. 8,000 కుటుంబాలు సుమారు సంతోషపడ్డాయి. 26,000 కుటుంబాలు ఆనందమైపోయింది. ఎందుకంటే రాజు ఇచ్చినటువంటి చెరసాల నుంచి స్వతంత్రం ఆ దేశంలో. సో ఒక కూతురు పుడితే అతను చేసినటువంటి ఆ సెలబ్రేషను ఒక స్వతంత్రం, ఒక ఫ్రీడమ్. ఒక కూతురు పడితేనే దేశంలో ఉన్న వాళ్ళకి, జైల్లో మగ్గే వాళ్ళకి విడుదలిస్తే ఆ కుటుంబాలన్నీ ఎంత ఆనందపడ్డాయో. ఈ లోకంలో దేవుని కుమారుడు జన్మించినందుకు, క్రీస్తు జన్మించినందుకు లోకాన్ని వెతికి రక్షించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ ప్రశ్న ప్రెస్సోళ్ళు రాజుకు ప్రశ్నిస్తే ఆ దేశపు జస్టిస్ మినిస్టర్ ముందుకు వచ్చి ఈ వర్తమానం చెప్పాడంట. ఇది మళ్ళీ తిరిగి ఈ స్టోరీని నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళ తీశాను. కాబట్టి యేసుక్రీస్తు జన్మ అనేటువంటిది, ఆ రక్షణ అనే మాట అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే తిరిగి తన ఇంటికి చేర్చుకొనుట. తిరిగి మనల్ని తన ఇంటికి చేర్చుకొనుట. కాబట్టి మనుషుడిగా మనము ఎందుకు వచ్చాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఆయన పిలిచిన పిలుపుకి మానవులు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆ పిలుపును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం ద్వారా
క్రీస్తులోకి మనం చేర్చబడ్డమే ఆ పిలుపులో ఉన్నటువంటి మార్గం. అది ఒక మార్గం. ఆయన ఈ లోకంలో జన్మించిన క్రీస్తు ఒక మార్గాన్ని వేశాడు తిరిగి దేవుని దగ్గర చేరడానికి. ఆ మార్గము, సత్యము, జీవము ఏంటంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడం వల్ల ఈ మార్గంలో మన ప్రయాణం స్టార్ట్ అయిందనమాట. ఎక్కడికి స్టార్ట్ అయింది? దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి నిత్య జీవితానికి అది స్టార్ట్ అయింది.